అమరావతిలో కొత్త భూమి కేటాయింపు. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు 100 ఎకరాలు. తెలంగాణలో నెట్ జీరో ఫ్యూచర్ సిటీ. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి. తెలంగాణలో భారీ వర్షాలు. జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు. ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు అమరావతి అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. ప్రత్యేకంగా విద్య, మౌలిక వసతులు, పరిశ్రమల రంగాల్లో ప్రగతి సాధించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటిగా విద్యారంగం గురించి. అమరావతిని విద్యా కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. విట్ యూనివర్సిటీకి 100 ఎకరాలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి మరో 100 ఎకరాలు, మొత్తం 2 ప్రైవేట్ యూనివర్సిటీలకు 200 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ నిర్ణయంతో మరిన్ని కోర్సులు, ఆధునిక సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. వేలాది మంది విద్యార్థులు లాభం పొందుతారు. ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు మౌలిక వసతుల గురించి. అమరావతి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయబోతోంది. 904 కోట్ల రూపాయలతో నీటి సరఫరా, డ్రైనేజ్ పనులు, రోడ్లు, వసతులు ఏర్పాటవుతాయి. అదేవిధంగా 411 కోట్ల మలిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. 376 కోట్లతో పెద్ద నీటి పంపింగ్ సెంటర్ కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగరానికి ఆధునిక సౌకర్యాలు కలుగుతాయి. పరిశ్రమల ప్రోత్సాహం కూడా ఈ సమావేశంలో ప్రధాన అంశంగా నిలిచింది. గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకి ఆమోదం ఇచ్చారు. 78 ఎకరాల భూమిపై గేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ నిర్మించనున్నారు. దీని ద్వారా దాదాపు 5,000 కోట్ల పెట్టుబడి వస్తుంది. 20,000 కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. అమరావతి ఆర్థికంగా బలపడడానికి ఇది పెద్ద సహాయం అవుతుంది. ఇంకా అనేక ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ స్మారకం, స్పోర్ట్స్ సిటీ, నదీ తీర అభివృద్ధి, రింగ్ రోడ్, రోప్వే. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి వేగంగా జరగాలి, ప్రజలకు నేరుగా కనిపించే విధంగా పనులు చేయాలి, అమరావతిని ఒక ఐకానిక్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెరో 100 ఎకరాలు, 904 కోట్ల మౌలిక వసతుల పనులు, 411 కోట్ల శుద్ధి ప్లాంట్, 376 కోట్లతో నీటి సెంటర్, గోల్డ్ క్లస్టర్, 5,000 కోట్ల పెట్టుబడి, 20,000 ఉద్యోగాలు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, రింగ్ రోడ్, రోప్వే. అమరావతి భవిష్యత్తులో దేశంలోనే ఒక ఆదర్శ నగరంగా మారబోతోంది. విద్య, పరిశ్రమ, ఉద్యోగాలు, మౌలిక వసతులు అన్ని రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన భారీ అభివృద్ధి ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారత ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫ్యూచర్ సిటీ 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతుంది.
హైదరాబాద్ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ హైవేల మధ్య ఉన్న మూచర్ల ప్రాంతంలో నిర్మించబడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీవ వైద్య శాస్త్రాలు, ఎలక్ట్రానిక్ తయారీ, విద్య, ఆరోగ్య, వినోదం, సినిమా ఉత్పత్తి, ఫిల్మ్ ప్రొడక్షన్, టూరిజం, ఎలక్ట్రానిక్ వాహనాలు, శక్తి నిల్వ, జ్ఞాన మౌలిక వస్తువులు వంటి విభాగాల్లో అభివృద్ధి. మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఇంటర్నల్ మెట్రో రైల్వే మరియు బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ద్వారా నగరంలో వివిధ ప్రాంతాలకు సౌకర్యవంతమైన రవాణా. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, నవయువతకు నైపుణ్యాలు అందించడానికి ప్రత్యేకంగా ఈ యూనివర్సిటీని స్థాపించనున్నారు. ఫార్మ్ హబ్, మునుపటి ఫార్మ్ సిటీ ప్రణాళికను రద్దు చేసి ఫార్మ్ హబ్ను అభివృద్ధి చేయడం. స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా సదుపాయాలు కలిగిన స్పోర్ట్స్ సిటీ నిర్మించడం. ఫిల్మ్ ప్రొడక్షన్ జోన్, తెలుగు సినిమా పరిశ్రమకు మద్దతుగా ప్రత్యేకంగా ఫిల్మ్ ప్రొడక్షన్ జోన్ ఏర్పాటు చేయడం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నగరాన్ని భారతదేశంలోనే ఆదర్శ నగరంగా అభివృద్ధి చేస్తాం. ఇది సుస్థిర అభివృద్ధి, ఆధునిక సాంకేతిక మరియు సామాజిక సమానత్వం కలిగిన నగరంగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఫార్చ్యూన్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూమి స్వాధీన చట్టం ప్రకారం కొన్ని చట్టపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. మునుపటి ఫార్మ్ సిటీ ప్రణాళిక కోసం స్వాధీనం చేసుకున్న భూములను కొత్త ప్రాజెక్ట్ కోసం ఉపయోగించాలంటే చట్టపరమైన అనుమతులు అవసరం. ఈ విషయంపై ప్రభుత్వం సమీక్ష చేపట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రం సుస్థిర అభివృద్ధి, ఆధునిక సాంకేతిక మరియు సామాజిక సమానత్వం కలిగిన నగరంగా దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జూరాల ప్రాజెక్టులో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు తెరవడం, వరద ముప్పు మరియు ప్రజల భద్రతపై తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకుందాం. జూరాల ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా నదిపై నిర్మించబడిన ఒక ముఖ్యమైన బ్యారేజీ. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణ వంటి పలు ప్రయోజనాలు పొందవచ్చు. ప్రాజెక్టులో మొత్తం 79 స్పిల్వే గేట్లు ఉన్నాయి. వీటి ద్వారా వరద నీటిని విడుదల చేయవచ్చు. తాజా సమాచారం ప్రకారం జూరాల ప్రాజెక్టులో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు ప్రాజెక్టు గేట్లను తెరిచారు. ఇప్పటికే 17 గేట్లు తెరిచినట్లుగా సమాచారం. ప్రస్తుతం ప్రాజెక్టు నుండి సుమారు 1,35,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఇది కృష్ణా నదిలో భారీ ప్రవాహాన్ని సృష్టిస్తోంది. భారీ వరద ప్రవాహం కారణంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరద ముప్పు ఏర్పడింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే తక్కువ స్థాయి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తాత్కాలిక శిబిరాలకు తరలించాలని సూచిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి అధికారులు మైక్రోఫోన్ మరియు ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహన రవాణాలను నియంత్రించడానికి అధికారులు రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అధికారులు జూరాల ప్రాజెక్టులో వరద ప్రవాహం నియంత్రణ కోసం గేట్లు నిర్వహణ, నీటి విడుదల నియంత్రణ మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు.
ప్రకాశం బ్యారేజీ భారీ వరద ప్రవాహం మరియు వరద ముప్పు నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ సుమారు 3 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సుమారు 3 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు బ్యారేజ్ గేట్లు తెరచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ భారీ వరద ప్రవాహం విజయవాడ నగరానికి సమీపంలోని ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది. ప్రకాశం బ్యారేజ్ నుండి నీరు విడుదల కావడంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ప్రవాహం రావడం విజయవాడ నగరానికి సమీపంలోని ప్రాంతాల్లో వరద ముప్పును సృష్టిస్తోంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి అధికారులు మైక్రోఫోన్ మరియు ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహన రవాణాను నియంత్రించడానికి అధికారులు రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం నియంత్రణ కోసం గేట్లు నిర్వహణ, నీటి విడుదల నియంత్రణ మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.